హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే కొత్తగా వచ్చిన పొలంలో నీళ్ళ పంచాయతీ. ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. చాలా క్రేజీగా ఉండబోతుంది. డోంట్ మిస్. పొలం కోతకు వచ్చింది మనది, ఏమో రాలేదు. నేను తడి బంద్ చేసిన, మరి చూడాల. పొద్దున నీళ్ళు పెట్టినా మరి పట్టిందో లేదు. మరి కరెంట్ అయితే ఉండదుగా, మడి పట్టిందా చప్పు పొద్దున పెట్టుకుని. సరే ఇళ్ళకి పెడతా మరి. ఆవిడ కనబడతలేదురా. ఆల్రెడీ నేను దీనికి తడి బంద్ చేసిన. దీనికి ఎట్లా పెట్ట బుద్ధి అయిందిరా నీళ్లు? అరే నీ పొలం కోసం నా పొలం ఎండు పెట్టుకోమంటున్నావురా? నేను నిన్ను నీళ్లు పెట్టుకోక దాంట్లేను, కొద్దిగా చూసుకుంటూ పెట్టుకోమని అంటున్నా. ఊరుకు ముందట పొలం వేసినావు, ఇప్పుడు నా నీళ్ళు నా ఇష్టం, నేను బంద్ అయిపో. అదే పచ్చగా ఉన్నదే ఏమో కోతకు వచ్చింది. చూస్తా నేను కూడా చూస్తా. పెద్ద మంది దగ్గర చూపిస్తా బిడ్డ. నేను పో ఏ పెద్ద మంది దగ్గర పోతా పో. చూస్తా. అవురా, నీకు బాగా బలిసిందిరా. సరే సార్, నీ చూపెడతాడు. చూపెట్టుకో, పైసా బాగా అయిందిరా నీకు. అదే చూద్దాం. అందుకే పెద్ద మనుషుల దగ్గర పోతా అంటున్నావు. అదే మరి వాళ్ళకు నేను ఏదో ఒకటి చేస్తాను. నీకు పో నడు నడు నడు. ఎండాకాలం ఏమో ఒక్క బొట్టు రానేవు, ఇప్పుడేమో పలపల పెడుతున్నావు. అవురా, ఎండాకాలం నాకేరు నీళ్ళు, నీకెట్లా రానిస్తారా? ఏయ్, నేను పెద్ద మనుషులకు చెప్పుకున్నా, నువ్వు చెప్పుకపో. అదే భయపడతారా మరి? ఇప్పుడు నాకేరా పెద్ద మనుషులు భయం పడతాను అనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నాడు పెద్ద మగవాడు. ఆవిడ పెద్ద మనుషులు ఉన్నట్టండి. చెప్పుదాం మరి వాడు సంగతి ఏందో, మరి ఏం కథ. అన్న నమస్తేనే. నమస్తే తమ్మి, ఇటు వచ్చినావు? ఇగో మన పొలం మీదోడు మొత్తం నీళ్లు పెట్టిండే దాంట్లో మొత్తం. ఏం చేద్దాం, ఏం కథ? సరే పిలిపిద్దాం, మరి మాట్లాడదాం. మరి మాట్లాడినాక 10-20 మంది వస్తారు. మరి అలా చూసుకుందాం. అలాగే ఏదైనా కానీ మొత్తం ఇక ఖర్చు పెడితే ఎంత చూసుకుందాం. మంచిగా మాట్లాడదాం. మొత్తం ఏమన్నా ఉంటేనే కదా. అదే నేను ఏదున్నా నేను మొత్తం చూసుకుంటా. ఇక మనదే ఉండాలి మంచిగా. సరేనా? నీ ఎక్కడ అయిపోతుంది, అందరు మన వాళ్ళే ఉన్నారు. ఓకేనా? సరే అన్న. సరే మరి ఆడికి చెప్పినా, పిలిపించుకోమని చెప్పినా. మరి నా అక్కడికి వెళ్ళి అప్పుడే చెప్పిన అన్నే పిలిపించుకుంటా అన్నాడు. మళ్ళొకసారి చెప్పనైతే చెప్తాం. ఒకసారి చెప్పు. సరే చెప్పు. పోమా. సరే పో. సరే మరి. అన్నా నమస్తేనే. నమస్తే. అరే అన్న, పొలం కాడ రపరప అవుతుంది. అరే ఆడు ఊరుకు ముందర పొలం వేసుకున్నాడు, నీళ్లు నాయనకు రావద్దని అంటున్నాడు. వాళ్ళు గట్ల మరి అంజిగాడు అట్లా ఏమో ఆడు ఊరుకు ముందు కోతకు వచ్చింది కానీ అట్లా అంటుండు. ఇవేమో నీళ్ళు అటు ఓంది నడగా గన్మ కట్టే ఎందుకాయ పొక్కవాయ దాటి వాయ పోతాయి నీళ్ళు. పొలం కింద పొలం నీళ్ళు ఎట్లా పోతాయి. ఆడు ఊరుకు ముందు వేసుకున్నాక మనం ఏం చేస్తామే? ఎట్లా మరి ఎట్లా అంటే ఒకనాడు మాట్లాడాలి. ఇక సరే అర్థం. అటు పెద్ద మనిషి చెప్పుకున్నాడు, మరి నేను నీకు చెప్పినా అట్లా అర్థం. ఇక ఓలకి ఒక మందికి ఎత్తా ఖర్చు బీసా ఎందుకు? నీ ఎక్కడికి నేను కొన్ని అత్త మాట్లాడదాం. రాత్రికి ఏమన్నా చూసుకుంటాంలే. ఇక మేము చేసినది మీ సవకే అంటే చెప్పేట ఇట్లా చెప్తున్నాను. మరి ఏం చెప్తావు? అసలు చెప్పేటోళ్ళకి ఆంత లేకుండా ఎట్లా ప్రకాశం వస్తున్నాం పెద్ద మనుషులు పెడతాంటున్నా కానీ చేసినంత మీకే పెడతాంటున్నా. ఇక మాకేంటే ఇక ఎట్లుండవు. అరే మీకు కదే ఏమైరా బాపు, అప్పుడు ఆడ అత్తే కదా, ఏమయ్యా సంగతి అది? వాడు అప్పుడు అన్నాడు, మళ్ళీ సప్పుడు లేదు కదరా. అదే మరి ఇంకా ఏం సప్పుడు లేదు అంటే ఇది మనం అంటే చూద్దాం. ఫోన్ చేస్తే మాట్లాడు. ఫోన్ వచ్చింది కదా, ఆడే ఉన్నాడు, యాదిలో ఉన్నాడు. హలో అంజీ, చెప్పరా. నేను ఇక్కడ చెట్టు కింద ఉన్నారా? సరే తీసుకొస్తావా? తీసుకురా. ఇక కనిబాబు కూడా ఈయనే ఉన్నాడు. మరి తెస్తే ఇక నీకోటి నాకోటి కనిబాబు 3 తీసుకొని రా. తీసుకొస్తే సరేనా? ఓకే, జల్దిరా మరి. ఓకే మరి, మంచిది. నమస్తే తమ్మి. 3 బిల్లు అంటే కదరా?
కూర్చో కూర్చో ఫస్ట్ అయితే కూర్చో కూర్చో కూర్చున్నాక మాట్లాడుకుందాం. ఇట్లా కూర్చో మంచి కూర్చో. అన్న రేపు మాత్రం వాడిని ఎటు కాకుండా వేద్దామే. చేసుడేరా మొన్న నుంచి చూస్తున్నా, ఎప్పుడు దొరకరా అని చూస్తున్నా. ఇప్పుడు మాత్రం ఒత్తుడే ఆడి గట్టిగా. అదే అన్న ఏమంటే మాట్లాడు మళ్ళా ఆడు 3 బిల్లు ఏమంటే కాటాలు తెచ్చిర్రా. నేను తెచ్చిన గట్లా పూర్తి మాట్లాడతాడు అన్న మత్తు తెంపిండు ఇట్లా పంచాయతీలు అందుకోసమే అన్నట్టుగా అట్లున్నా నాకు ఏ చేద్దాం తమ్మి నీకెందుకు, మొత్తం మనక్కనే. అదే అంటున్నా, మొత్తం మనదే జాగాలాడ. అక్కడికి ఓడత్తుర్రా. ఓళ్ళత్తురు తేలదు, ఆడవాళ్ళకి ఎప్పుడు తేలదు. చెప్పలేడా? చెప్పలేదు. ఓడొచ్చినా సరే మొత్తం మనక్కనే ఉంటది మొత్తం. ఓకేనా? న్యాయం మొత్తం ఓడన్నారా అని కాటన్ బిల్లు ఇచ్చినావు తమ్మి నువ్వు. అంతకంటే ఎక్కనా మన కొద్దిగా అవతల పోయేస్తాం. మనం కొద్దిగా అవి పేకొడుకులు మరి తాగనే దాగుతారు కానీ 3 ఏమంటే కాటన్ తెచ్చినా కానీ పేదలు మరి ఏం చెప్తారో ఏం కథ. మరి పంచాయతీ తెంపుతారో మరి ఆడెక్కడ మాట్లాడతారు, ఏడు తిరుగుతారో ఏం మరి 50 పేకులు వీళ్ళతో సాగు ఉన్నది. మరి ఇప్పుడు ఎట్లా చేద్దామో ఏం కథ. ముత్త తెచ్చిన పేకులు కదా అరే మామ, నువ్వు పోగానే అటు పోగానే ఫోన్ వచ్చిందిరా. నేను రేపు రానొచ్చు, ఏమనుకోకపోయారా? నేను అనుకున్నా ఇది ఇట్టనే ఎత్తరచ్చు అనుకున్నా. నేను తాగుర్రి వీర్రు. ఏమన్నారా? అడుక్కో రాకుంటే ఏమున్నది, నేనున్నా కదా. సరే మామ, నువ్వు కూడా అట్లా వేయకు సరేనా? ఏమన్నా మచ్చుడే చూడు కదా రేపు నువ్వు. సరే మరి సరేనా? తావు. ఒకసారి అన్నకు ఫోన్ చేద్దాం. హలో అన్నా, మా పొలంకానే ఉన్నదా? ఒకసారి బిల్లు తీసుకున్నానే. కొంచెం జల్దిరా. సరే సరే, అదే పంచాయతీ గురించి మాట్లాడమని. జల్దిరా. ఓకే సరే. ఈ అన్నత్తుడు కానీ ఈ అన్నతో అయితే అంట పంచాయతీ ఇప్పుడు వేరే తీసుకోనా. ఫోన్ పై మనకు ఫస్ట్ నుంచి పరిచయం ఉన్నాడుగా, ఎట్లా చెప్తాడు ఫోన్. తమ్ముడు వచ్చిన లేదు ఉత్తాను నిజంగా తెప్పించిన మరి ఉండాలి కానీ మనసు పడతలేదు అది పంచాయతీలో మనవాడు. తెంపుదాం ఆవిడ కూడా అందిగాడు ఊళ్ళే బగ్గా ఈసలెత్తు వినబడుతుంది. అరే అన్న కాదే, మీది పొలం కూడా కింది పొలం నీళ్ళు రాకుండా ఎంత కట్టెత్తావు? చూద్దాం రేపు అన్న ఇంటాం కదా, చూసుకుంటా కదా ఎంత కట్టెత్తదే కథ. ఎండాకాలం ఆనే పడతాడు కుక్కలు. నాకు ఆడ ఎప్పుడు దొరుకుతానా అని చూస్తున్నా. మంచిగా నువ్వు మంచిగా చెప్పావు నాకు. కానీ ఇది పంచాయతీ మొత్తం ముత్తేనన్ని కొట్టేద్దాం. అక్కడికి నోలత్తున్నాడు తెలిసిందే మనం. ఎప్పుడు రపరపనే ఈ రపరప పొలం ఎప్పుడు రపరపనే మొత్తం ఆడికి ఓలత్తుడు చెప్తలేడు. పెద్ద మనుషులు అయితే చెప్పిండు మరి ఎవరు కచ్చుకుంటారు. మాట్లాడతాడు ఎట్లా దింపేది ఇది. ఈయన పక్కన నుంచి చూస్తున్నాడు, నీడు దొరుకుతలేడు. నాకు ఈడు దొరకలేడు. నీకేం పగానే ఈ బగ్గ కథలు పడుతున్నట్ట తెలిసింది నాకు. చూద్దాం అదే ఎప్పుడు రపరపనే. నాకు టైం పర్ఫెక్ట్ దొరికింది. పొలం కాడ కూడా ఎప్పుడు రపరపనే. నీళ్ళు ఇటు వచ్చే ఎండాకాలం ఆడ పొక్కలు పోతాడు, వానకాలం నీళ్ళే రావద్దంటున్నాడు. చూద్దాం రేపు ఇద్దాం. ఇటు ఎన్నొద్దులు చేస్తా ఇట్లా. సరే సరిపోతాం. తావు. ఎట్లన్నాడు పని చేయండి. ఏమై తమ్మి మరి వాళ్ళు వస్తున్నారు పెద్ద మనుషులు. ఏమై ఇంకా రాలేదు ఇంతసేపు మనం వచ్చి. నాకు ఫోన్ చేస్తావు. ఫోన్ చేయి. సరే చేస్తున్నావు. హలో ఏమైనా పెద్ద మొగడుతున్నా, పెద్ద మనుషులు వస్తున్నా, ఇవ్వరు వచ్చులేదు వీడికి. సరే జల్దిరా. సరే అన్న చేసిన వస్తున్నాడు.
అన్న ఇంకా వారం అయితే కోసేది వీడు ఏం చేసిన చూడు. అవురా తమ్మి, ఇది ఇప్పుడు రేపు ఎల్లుండి కొయ్య పడుతుంది. ఇప్పుడు మిషన్ ఎట్లా దిగాలా, ఏం చేయాలా, నువ్వు అవన్నీ గల్మలు కట్టేసుకుంటే ఏమవుతుంది? కట్టేసుకుంటాడే పొలం అన్నప్పుడు ఎలుకలు ఉంటాయి, ఎండ్రికాయలు ఉంటాయి, పొక్కలు కొడితే నీళ్ళు పోతాయి. మరి ఈడి పొలం నేను చేయమంటావు, ఇంత పచ్చగా ఉన్నది ఎండ పెట్టుకోమంటావా? పెద్ద మనిషి అదంటలేము, ఆడ పొక్కున్న చూడు, అది మెత్తేసుకోమంటున్నాము. మెత్తేసుకుంటాడు భయ్, తెల్లదాకా వచ్చి ఎలుకలు కొడతాయి, ఆ పొక్క ఎత్తాయి, అవి చిన్న చిన్నదానికి ఏం కాదు, కానీ ఇదంతా వార్త సగం మాడి వాడి ఎట్లా అంటున్నాం మేము. మూల వార్త ఏం కాదు, మూల వార్త ఏమవుతుంది? చిన్న పొక్క గింతే మూల వారుతుంది, నీకు ఏర్పడతలేదు కదా, సగం మాడి వారింది. ఇప్పుడు ఎట్లా చేయమంటావు చెప్పు కొత్త మిషన్? చేస్తాం నీళ్ళు పెట్టుడు ఎందుకంటే పచ్చగా ఉన్నది. ఇట్లా అగాధం జగన్నాథం అన్నట్టు పెడితే ఎట్లుంటది? అది కూడా ఎట్లా మాట్లాడు, కాలని పెట్టినట్టు మాట్లాడుతాడు. కావాలని పెడతారా తమ్మి? ఇప్పుడు ఒకసారి ఎట్లా ఉంటున్నావు కానీ గడ్డి మూసేసి వస్తున్నారా, ఏ పొక్క ఎట్లా ఎట్లా పోతుంది మనకేం తెలుస్తుంది? అగాధం వస్తాయి. ఆ ఒడ్డు చిన్నగా ఉన్నది, చెక్కి చెక్కి సాయం చేసినాడు. అవురా ఆడో ఇటు మోపాయిండు. ఇప్పుడు టైర్ మిషన్కే 1500 కావాలా, ఆ పట్ట దానికి 3000 కావాలి. ఇస్తావు ఇంతకెళ్ళి నేనది కిత్తారా? మరి వాడు ఇయ్యాలి, ఇది నాకేం వచ్చిరా? ఆడిస్తాను ఇస్తారా? ఇది నా పొలం రా, నేను బాధ్యత పెట్టుకుంటా నీళ్ళు. మరి ఎండాకాలం పెట్టవు, ఎండాకాలం నాకే ఏరిపోతాడు, నీకడే ఇయ్యాలరా. మరి ఇయ్యాలి. అప్పుడేమో ఉంటాయి, ఇప్పుడేమో ఉండే అవరా. ఎండాకాలం నా పొలంకి ఏరిపోతా లేవు, నీకు వచ్చి మళ్ళీ గల్వలకి నీ ఊరికొస్తా అనుకున్నా. అది అప్పుడే బందోబస్తు కట్టుకో గట్టిగా. ఎండాకాలం ఈడే పొక్క కొడతాడు నీళ్ళు అటు పోవాలని. నేను కొడతా ఏర్పడ్డది. ఈడొక గల్మ ఆడొక గల్మ అన్ని గల్మలు కొడతాడు, నీళ్ళు అటు పోవాలా. ఈ నాగనవే మళ్ళీ ఎండాకాలం వీడికి నీళ్ళు కావాలా, ఆనకాలం వద్దు. మరి ఊరికి ముందేసిండు పొలం, ఎనకే తెచ్చిండు ఆరి. రే ఊరులో ఏం కొడతారు కానీ ఏదో ఒకటి మాట్లాడి బెస్ చేస్తున్నాం. పెద్ద మనిషి మరి ఏమంటావు చెప్పు. అదేరా నేనేమంటున్నా, ఇప్పుడు ఆ ఎండికాయ పొక్కలు ఉన్నాయి, ఆ పిత్తులు పెట్టుకోమను, అవి పెట్టుకోమను, ఇటు నీరు రాకుండా చూసుకోమను, అంతే. దాంట్లో ఏమున్నది? సరే నువ్వు అంతే ఎప్పుడు నువ్వు కూడా ఇది ఒకసారి వచ్చినాయి ఇటు సైడ్ పోనీ మలసరి రాకుండా అడి చూసుకుంటాడు. సరే మలసరి అయితే ఒప్పుకో, నేను ఒప్పుకో. పొలం ఏత్తర్రా పొలం అన్నప్పుడు ముందు వెనక ఉంటుంది. మరి ఒడ్డు మీద వండాలి, కాకపోతే ఏంటంటే కొద్దిగా మంచిగా గల్మలు కట్టేసుకుంటే అయిపోతుంది. ఏమన్నా కట్టేసుకో, పెద్ద మనిషి చెప్పినప్పుడు దీనికి ఓలో చెప్పినప్పుడు వినాలి, ఓలో కాంప్రమైజ్ కావాలా. ఇక నాది కావాలా అది కావాలంటే పంచాయతీ చెప్పండి. మరి ఎండాకాలం కూడా నీళ్ళు పోనీ మరి అటు ఓనే ఎప్పుడు పోనీ నీళ్ళు మంచి కట్టుకుంటే నీళ్ళు ఎటు అంటే ఆడు గల్మలు పడద్దు. అదే మరి అందుకని జల్దీ చేసుకుంటున్నా అయిపోతుంది. సరే సరే కాంప్రమైజ్ సరే మళ్ళీ సరే గొడవ పెట్టుకోకూరి. కలిసి ఎట్లుంటారు పక్క పంట పొలం అంటే